పహల్గామ్ ఉగ్రదాడికి తక్షణ సమాధానం భారత్ నిన్న ఇచ్చింది. ఆ 5 పాయింట్ రెస్పాన్స్ గురించి చెప్పే ముందు అగైన్ చెబుతున్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడం, పాకిస్తాన్లో ట్రావెల్ బ్యాన్ను విధించడం వల్ల ప్రజల కోపాన్ని చల్లార్చలేరు. ఇది ఎలాగుంది అంటే తుఫాను వచ్చి ప్రజలు చనిపోతే తక్షణ నష్టపరిహారాన్ని ప్రకటించినట్లుంది. ఇది సరిపోదు. లేదు 2016లో యూరీలాగా పారా SF ను దింపుతాం, 2019 బాలాకోట్ దాడిలాగా యుద్ధ విమానాలు తీసుకువెళ్లి POKలో ఉన్న కొన్ని ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తామన్నా ప్రజలు ఒప్పుకునేలా లేరు. ప్రజలు ఇజ్రాయెల్ స్థాయిలో యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ముఖ్యమైన సమస్య లష్కరే జైష్ వంటి ఉగ్ర సంస్థలు కాదు, ఈ ఉగ్ర సంస్థలను నడిపించే పాకిస్తాన్ ఆర్మీయే మెయిన్ ప్రాబ్లం. నేను ఇదే విషయాన్ని నిన్న వీడియోలో కూడా చెప్పా. పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ను పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలకు ట్రైనింగ్ ఇచ్చే పాకిస్తాన్ ఆర్మీ మేజర్స్ను టార్గెట్ చేసి చంపాలి. పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయితే చంపేస్తారా అనే భయం పాకిస్తాన్ ప్రజల్లో కలిగేలా చేయాలి. పెహల్గాంలో హిందువుల చేసుకున్నారా లేదా అని కన్ఫర్మ్ చేసి చంపారు కదా. ఇండియన్ ఆర్మీ కొట్టే దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పైజామాలు జారిపోవాలి. ఈ మొత్తం ఉగ్రదాడిని రెచ్చగొట్టింది ఆసిఫ్ మునీరే. Different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. It is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. 7 రోజుల ముందు ఈ వ్యక్తి మీడియా ముందు హిందువులు ముస్లిమ్స్ ఇద్దరూ వేరువేరు, వీఆర్ 2 డిఫరెంట్ నేషన్స్, మీరు హిందువులను వేరుగా చూడండి అని ఇండియాలో ఉన్న జిహాదీలను రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలా ప్రచారం చేసింది అంటే కాశ్మీర్ ప్రజలను ఇండియన్ ఆర్మీ అణచివేస్తోంది, పేదోళ్లను చేస్తోంది అని ప్రచారం చేసింది. బట్ ఈ ప్రాపగండా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కాశ్మీర్లో ఇయర్లీ 2.5 కోట్ల టూరిస్టులు వస్తున్నారు. కాశ్మీర్ లోకల్స్ కోట్లలో డబ్బులు సంపాదించారు. జమ్మూ కాశ్మీర్లో టనల్స్ కడుతున్నారు, రోడ్స్ కడుతున్నారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ను దించారు. ఆఖరికి కాశ్మీర్లో షార్క్ ట్యాంక్ ఇండియాలో కూడా వస్తున్నారు. కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతోంది. సో మళ్ళీ పాకిస్తానీలు తమ రూట్ ను మార్చారు, తమ ప్రాపగండాను మార్చారు. ఈసారి కమ్యూనలైజ్ చేశారు. ఆసిఫ్ మునీర్ ఏం చెప్పాడు? మనం వేరు వాళ్ళు వేరు, వీఆర్ 2 డిఫరెంట్ కల్చర్స్ అని చెప్పాడు. ఇతని స్పీచ్ కారణంగా మొన్న జిహాదీల్లో మతాన్ని అడిగి వీడు మనోడు కాదు అని, వీడి కల్చర్ వేరు అని చెప్పి కాశ్మీర్లో వీడెందుకున్నాడు వీడెందుకు వచ్చాడు అని చెప్పి చంపేశారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా పార్టీకి చెందిన MP ఏమన్నాడు? ఇక్కడ హిందూ కల్చరల్ ఇన్వేషన్ జరుగుతోంది అన్నాడు. ఈ రోజు రేపట్లో మన ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ చేయనుంది. డెఫినెట్ గా పాకిస్తాన్ పైన ఆల్ అవుట్ అసాల్ట్ ఉండబోతోంది. ఏదైనా పెద్ద దాడి చేయబోయే ముందు ఇలాంటి మీటింగ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఈ వీడియో చూస్తే డెఫినెట్ గా మీ రక్తం మరుగుతుంది. ఇది ఢిల్లీలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్. ఈ హై కమిషన్ లోపలికి ఒక సభ్యుడు కేక్ తీసుకుని వెళ్తున్నాడండి. మొన్న జరిగిన పహల్గామ్ దాడిని సెలబ్రేట్ చేయడానికి, పండుగలాగా సెలబ్రేట్ చేయడానికి కేక్ లోపలికి తీసుకువెళ్తున్నారు. దీనికంటే హీనం ఎక్కడైనా ఉంటుందా? వీడు ఇండియాలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో వీడు కేక్ తీసుకొని భారత్ కు వ్యతిరేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? అరెస్ట్ చేయాలా వద్దా? సో భారత్ తీసుకున్న 5 రెస్పాన్సెస్ లో హై కమిషన్ ను కూడా బ్యాన్ చేయడం జరిగింది. కొంతమంది మేధావులు ఏమంటున్నారు అంటే దీన్ని జనరలైజ్ చేసి చెప్పొద్దు, ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేయలేదు, ఉగ్రవాద దాడి అందరిపైన చేశారు అంటున్నారు. కానీ పిల్లలు అబద్ధం చెప్పరు కదా, పిల్లలు దేవుళ్లతో సమానం కదా. ఈ పిల్లవాడు ఏమంటున్నాడో చూడండి. తాను తన ఫ్యామిలీతో మినీ స్విట్జర్లాండ్ అని చెప్పబడే బాసిరన్ వ్యాలీ వైపు వెళ్తున్నాడంట. అక్కడ రోడ్ సరిగ్గా లేదు కాబట్టి ట్రక్కింగ్ చేస్తున్నాడంట. అటువంటి సమయంలో ఉగ్రవాదులు సడన్ గా వచ్చి మతానుసారంగా 2 గ్రూప్స్ ను సపరేట్ చేసి కల్మా చదువు అని అడిగారంట. ప్యాంట్ నిర్ధారణ చేసుకొని చంపారంట. इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार दी. ఇక్కడ ఉగ్రవాద దాడి అందరిపైన చేయాలి కానీ ఒక వర్గం పైన ఎందుకు చేశారు? సో మేధావులారా కొంచెం సేపు ఆగండి, మీ అనాలిసిస్ ను కొంచెం సేపు పక్కన పెట్టండి. ఇక్కడ ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, అన్నిటి గురించి మాట్లాడదాం. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎలా అయ్యిందో ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇంటెలిజెన్స్ బ్యూరో, హోమ్ మినిస్ట్రీ అండ్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి. అకౌంటబిలిటీ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టాలి. మనం చేయాల్సింది ఇండియన్ ఆర్మీకు అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం. ఇండియన్ ఆర్మీ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా, అది ఫెయిల్ అయినా పాస్ అయినా, మనం మన సైన్యానికి సపోర్ట్ చేయాలి. కాశ్మీర్ గురించి మీడియా కంటే, రాజకీయ నాయకుల కంటే, ప్రజల కంటే బాగా తెలిసింది ఇండియన్ ఆర్మీకే. అయితే ఈసారి ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్తా. వాట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది చెప్తా. అమెరికా ట్విన్ టవర్స్ పైన దాడి చేస్తే 10 ఏళ్ల తర్వాత US నేవీ సీల్స్
దీని యొక్క మాస్టర్ మైండ్ అయిన ఒసామాను చంపింది. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేస్తే ఐడియా ఆఫ్ హమాస్ మాస్టర్ మైండ్ అయిన ఏయా సిన్వర్ను చంపింది. ఇజ్రాయెల్ మరియు యుఎస్ మిలిటరీ బేసెస్ పైన ఇరాన్ దాడి చేస్తోంది అని చెప్పి ఇరాన్ మిలిటరీ ఆఫీసర్ అయిన వార్ మాస్టర్ మైండ్ అయిన ఖాసిం సులేమానీను ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరూ కలిసి చంపారు. కానీ మన పైన ఎవరైనా దాడి చేస్తే మాస్టర్ మైండ్ను వదిలేసి లల్లు ముల్లుగాలను చంపుతున్నాం. ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న పావులను చంపొస్తున్నాం. షార్ట్ అండ్ సింపుల్గా చెప్తున్నా, ఈసారి ప్రజలు మాస్టర్ మైండ్ పైన దాడి చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ పాకిస్తాన్ ఆర్మీ. ఇక్కడ నేను బాలాకోట్ యూరీ దాడులను తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఆ దాడులు చాలా బాగా చేశారు, అప్రిషియేటెడ్. కానీ ఈసారి మాస్టర్ మైండ్ పైన దాడి చేయండి అంటున్నాం. ఇంతకుముందు ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసి కొంతమంది జిహాదులను చంపి వస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మద్రసాలో కొత్త బ్యాచ్ను ట్రైన్ చేసి కాశ్మీర్లో వదులుతున్నారు. ఇండియాలో ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అయినట్లు పాకిస్తాన్లో ఉన్న 30,000 మద్రసాస్లో ఇలాంటి ఉగ్ర గ్రాడ్యుయేట్ ప్రతి ఇయర్ బయటకు వస్తున్నారు. మొదటగా మద్రసాలో ట్రైనింగ్ ఇచ్చిన, మద్రసాకు ఫండ్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేయండి. పాకిస్తాన్ ఆర్మీని నడిపే ఆర్మీ చీఫ్ పైన దాడి చేయండి. హిందూ ముస్లిమ్స్ వేరు వేరు అని అందరినీ రెచ్చగొట్టిన ఆసిఫ్ మునీరే మన ఎనిమి. క్యాచ్ హిమ్, ఎక్స్పోజ్ హిమ్ అని ప్రజలు అడుగుతున్నారు. మన భారతదేశ సైన్యం, మన వాయు సైన్యం ప్రాణాలకు తెగించి కష్టపడి కోవర్ట్ ఆపరేషన్ లేదా సీక్రెట్ ఆపరేషన్ చేసినా ఏదైనా లాభం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన ప్రతిపక్ష పార్టీలు ఈ దాడులు నిజంగా చేశారా అని భారత సైన్యాన్ని ప్రశ్నిస్తారు. ప్రతి ఒక్కరూ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ లాగా మారిపోతారు. ప్రతి ఒక్కరూ సిఐడిఏ జేమ్స్ బాండ్ 007 అయిపోతారు. డౌట్స్ను లేవనెత్తుతారు. అక్కడ ఎటువంటి దాడి జరగలేదు అంటారు. పాకిస్తాన్ కూడా మా దేశంలో భారత్ ఎటువంటి దాడి చేయలేదు అంటుంది. ఈ దాక్కొని నొక్కుకొని అమావాస్య రోజు రాత్రిపూట కంచెలు దాటి ఎవ్వరికీ తెలియకుండా కోవర్ట్ ఆపరేషన్స్ వద్దు. పొద్దున్నే 9 గంటలకు ముహూర్తం పెట్టుకొని దీపావళి చేయాలి. అందరికీ కనిపించేలా రఫేల్ యుద్ధ విమానాల్ని POKలో దించాలి. పాకిస్తాన్ ఆర్మీ బేసెస్ పైన దాడి చేయాలి అని ప్రజలు ఈసారి డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర యాంటీ మిజైల్ సిస్టమ్ లేదు. వీళ్ళ దగ్గర అసలు రాడార్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది తెలియదు. ఈ బైక్ బ్లాగర్స్ హెల్మెట్లో కెమెరాస్ పెట్టుకొని వెళ్తారు కదా, అలా రఫేల్లో ఒక 4K కెమెరా పెట్టి దించి రావాలి. లో క్వాలిటీ కెమెరా ఫుటేజెస్లో కూడా వీళ్ళు కొంతమంది మహానుభావులు డౌట్స్ను రేస్ చేస్తారు. ఇది రియల్ ఫుటేజ్ కాదు, ఫేక్ ఫుటేజ్, ఇది ఆఫ్ఘనిస్తాన్ ఫుటేజ్, ఇది మియాన్మార్ ఫుటేజ్ అంటారు. మంచి కెమెరాతో ఫుటేజ్ను రికార్డ్ చేసి దాడి చేయాలి. దాడి చేసిన తర్వాత ఏమైనా జరగని, ఒకవేళ ఓడిపోయినా మేము ప్రభుత్వాన్ని, ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీకు అండగా ఉంటాం. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. ఆర్థికంగా పాకిస్తాన్ కృంగిపోయి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ బేసెస్ పైన దాడి చేసినా అడగడానికి ఎవ్వడూ రాడు. చైనా వచ్చినా కూడా ప్రస్తుతం చైనా అమెరికాతో వ్యాపార యుద్ధంలో బిజీగా ఉంది. పాకిస్తాన్ ఆర్మీ బేసెస్లో ఉన్న జనరల్స్ను చంపి తర్వాత అయ్యో సారీ సార్, ఉగ్రవాద శిబిరాల్లో ఉంటే దీపావళి చేసి వచ్చాం, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, వీ డీప్లీ రిగ్రెట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని డాష్ మండేలాగా స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఇజ్రాయెల్లో IDF కోసమే ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది. ఇండియన్ ఆర్మీకు అఫీషియల్గా ట్విట్టర్ అకౌంట్ను ఓపెన్ చేసి స్పోక్స్ పర్సన్ను అపాయింట్ చేసి ఎటువంటి మిస్కమ్యూనికేషన్ వెళ్లకుండా చూసుకోవాలి. లెట్ ఇండియన్ ఆర్మీ లీడ్ ద షో. దీంట్లో రాజకీయాలు వద్దు. ఇజ్రాయెల్ ఇలానే చేస్తుంది. ఇజ్రాయెల్ IDF సైనికులు నైట్ విజన్ గ్లాసెస్తో పాటు GoPro కెమెరాలు పెట్టుకుని యుద్ధ భూమిలో దిగుతారు. రికార్డ్ ఎవ్రీథింగ్, కీప్ ఆల్ ఫుటేజెస్. తర్వాత ప్రతిదాడి చేయలేదు అని ఏ ఒక్కడు వేలెత్తి చూపకూడదు. రేపు అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుడు వచ్చి ప్రూఫ్స్ ఎక్కడా అని అడగకూడదు. రఫేల్ను ఫ్రాన్స్ నుండి ఇండిపెండెన్స్ డేలో పెరేడ్ చేయడానికి తీసుకురాలేదు. ప్రెసిడెంట్ గారి తలపై నుండి 3 రంగుల హోలీ చేయడానికి కొనలేదు. ఇలాంటి దాడులు చేయడానికే తీసుకొచ్చారు. మన దగ్గర 36 రఫేల్ జెట్స్ ఉన్నాయి. ఒక రఫేల్ జెట్ యొక్క విలువ 1000 కోట్లు. రఫేల్తో దాడి చేయండి. ప్రతి దాడిలో మన జెట్స్ ధ్వంసమైనా పర్లేదు, కొత్తది కొందాం. మన దగ్గర లేని డబ్బులా. జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ కోసం 41,000 కోట్లు ఇచ్చారు కదా. స్టాప్ దిస్ మనీ. కాశ్మీర్లో డెవలప్మెంట్ అవసరం లేదు. కాశ్మీర్ విక్టిమ్ కార్డ్ గేమ్ విని ప్రజలు విసిగిపోయారు. ఈ డబ్బుతో యుద్ధ ఆయుధాలు కొనాలి. సైనికులను హైర్ చేయడం గత 3 ఏళ్ల నుండి ఆపేశారు. తక్షణమే సైనికుల్ని రిక్రూట్ చేయమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియన్ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. GD బక్షి లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. మనం ఎడారి యుద్ధం చేయడం లేదు. మనం కొండ అడవుల్లో చేసే యుద్ధానికి డ్రోన్ సర్వీలెన్స్తో పాటు సైనిక బలం కూడా ఉండాలి. ఒమర్ అబ్దుల్లా గారిని దయచేసి కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వండి. యూరోప్కు హాలిడేస్ కోసం పంపండి. ఇండియన్ ఆర్మీ ఒపీనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాశ్మీర్ను ఇప్పుడు ఎవరు పాలించాలి అనేది ఇండియన్ ఆర్మీ డిసైడ్ చేయాలి. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ చెప్పాడు అని నేతన్యాహు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని తీసేశాడు. ఫినాన్స్ మినిస్టర్ని తీసేశాడండి. డిఫెన్స్ మినిస్టర్ను తీసేశాడు. ప్రతిరోజు LOC పైన దాడి జరగాలి. 2003లో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నాము.
2022లో దాన్ని రిన్యూ చేసుకున్నాము అంటే కుదరదు. బికాస్ పాకిస్తానీ సైనికులు ఇండియన్ ఆర్మీని నీతి న్యాయంతో ఉన్న ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా డీసెంట్ ఆర్మీ అనుకొని ఎల్ఓసిలో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసా? తమ సైనికులను ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న డూరైన్ లైన్లో బలోచిస్తాన్లో దించింది. మనం లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అవ్వాలి. ఇంటిగ్రిటీ పనికిరాదు, డీసెన్సీ అసలే పనికిరాదు. ఎల్ఓసిలో బ్లాస్ట్లు చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే బలోచిస్తాన్ డూరైన్ లైన్లో ఉన్న కొండే బ్యాచ్లందరూ ఎల్ఓసికి వస్తారు. వీళ్ళు ఇక్కడికి వస్తే అక్కడున్న బలోచిస్తాన్ ఫైటర్స్ ద్వారా మొత్తం బలోచిస్తాన్ డిస్ట్రిక్ట్స్ను క్యాప్చర్ చేసుకోవాలి. పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఫుట్బాల్ ఆడుకోవాలి. క్వెట్టా, రావల్పిండి, ముజఫరాబాద్, గిల్గిత్ బల్తిస్తాన్లో ఉన్న పాక్ ఆర్మీ బేసెస్ పైన దాడి చేయాలి, మిజైల్స్ను దించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ కాదు, హౌతీ వంటి చిన్న చిన్న సంస్థలే యుఎస్, యూకే వంటి వెస్టర్న్ దేశాల ఆర్మీ బేసెస్ పైన దాడి చేస్తూ ఉంటే మనం ఎందుకని దాడి చేయడానికి 10 సార్లు ఆలోచిస్తున్నాం. మహా అయితే ఏమంటారు, ఒక సవర్ణ కంట్రీ పైన దాడి చేయడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం అంటారు. అంటే అననివ్వండి. ఇది తప్పు అంటే రష్యా యుక్రెయిన్లో చేసేది, అమెరికా యెమెన్లో చేసేది, ఇజ్రాయెల్ లెబనాన్లో చేసేది, ఇరాన్ ఇరాక్లో చేసేది కూడా తప్పే కదా. ఇక్కడ ఎవ్వడూ పతివ్రతలు కాదు. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా వంటి పెద్ద పెద్ద దేశాలే ఈ విషయంలో మనల్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో కోఆర్డినేషన్ లోపాలు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణంగా కూడా సామాన్య ప్రజలు చనిపోవడం అనేది వాస్తవం. ఇప్పుడు భారత ప్రభుత్వం తక్షణమే తీసుకున్న 5 నిర్ణయాల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దీన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా ఇచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒక ఒప్పందాన్ని రద్దు చేశారు. ఈ ఒప్పందం అనేది 1960లో మన నాయకులు పాకిస్తాన్తో చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం మనకు తెలుసు కదా, పాకిస్తాన్లో ఒక పంజాబ్, ఇండియాలో ఒక పంజాబ్, ఇలా 2 పంజాబ్లు ఉన్నాయి. ఈ పంజాబ్ పేరుకు అర్థం పంచ్ అంటే పాంచ్ అంటే 5 అని, అండ్ ఆబ్ అంటే నది అని. పంజాబ్ అంటే 5 నదుల సమూహం అని. మన ఇండియా నుండి, పీఓకే నుండి, హిమాచల్ ప్రదేశ్ నుండి 5 నదులు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ వైపు వెళ్తున్నాయి. ఈ మ్యాప్లో చూడండి, ఝేలం, చేనాబ్, రవి, బాస్ అండ్ సత్లెజ్. ఈ 5 నదుల యొక్క అప్ స్ట్రీమ్ అంటే టాప్ సైడ్ ఇండియాలో ఉంటుంది. లోయర్ స్ట్రీమ్ అంటే దిగువ భాగం పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంటుంది. ఈ నదులు బ్రహ్మపుత్ర నది నుండి ఒరిజినేట్ అయ్యి ఇలా అరేబియన్ మహాసముద్రంలో కలుస్తాయి అన్నమాట. 1960లో మనోళ్ళు పాకిస్తానీ ప్రభుత్వంతో ఈ నదుల నుండి వెళ్లే 70% నీటిని పాకిస్తాన్ వాడుకోవాలి, 30% నీటిని ఇండియా వాడుకుంటుంది అనే ఒప్పందం చేసుకున్నారు. 1971, 1999లో జరిగిన యుద్ధాల తర్వాత కూడా ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయలేదు. రవి, సట్లెజ్ వంటి నదుల్లో ఆల్రెడీ ఇండియా డ్యామ్స్ ను కట్టుకొని కూర్చుంది. పహల్గామ్ దాడి తర్వాత మనోళ్ళు ఈ అగ్రిమెంట్ ను ఫైనలీ క్యాన్సిల్ చేశారు. పాకిస్తాన్ కు మేము నీళ్లను వదలము అంటున్నారు. గేమ్ ఏంటి అంటే ఎండాకాలంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మనం డ్యామ్ ను క్లోజ్ చేస్తాం, అంటే డ్యామ్ గేట్స్ ను క్లోజ్ చేస్తాం. వర్షాకాలంలో వర్షాలు పడితే డ్యామ్ గేట్స్ను ఓపెన్ చేస్తాము అన్నమాట. ఇలా చేస్తే కరువు, వరదల్లో పాకిస్తాన్ రైతులు నష్టపోతారు. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు డ్యామ్ గేట్స్ను ఓపెన్ చేస్తే పాకిస్తానీ రైతులు పంటలను కోల్పోతారు, వరదల్లో కొట్టుకుపోతారు. తద్వారా పాకిస్తాన్ ఆర్థికంగా నష్టపోతుంది. ఇక్కడ మనోళ్ళలో కొంతమంది ఇది అన్యాయం, పాపం, పాకిస్తానీ రైతుల పొట్ట కొట్టకూడదు అంటారు. ఈ పాకిస్తానీ రైతులు మన నీళ్లతో బియ్యం, వరిను పండించి అమ్మిన డబ్బుతో కట్టిన ట్యాక్స్తో పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రదాడి చేయిస్తోంది. పాపం, శాంతి, జీవాత్మ అనేవారు భూటాన్కు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భారతదేశ హితం కోసమే మాట్లాడాలి, భారతదేశ ఇంట్రెస్ట్ కోసమే చూడాలి. ఇక్కడ భారతదేశ హితం కోసం ఆసిఫ్ మునీర్ బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టడం అనేది కూడా అనైతికత కాదు. షహబాజ్ షరీఫ్ను విషం పెట్టి చంపినా తప్పులేదు. ఇండియన్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2వ రెస్పాన్స్, అత్తారీ వజా బార్డర్ను క్లోజ్ చేశారు. పాకిస్తాన్కు భారతీయులు ఎవ్వరూ వెళ్ళకూడదు అని చెప్పారు. పాకిస్తాన్ నుండి కూడా ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు అన్నారు. యాక్చువల్లీ మన భారతీయులు దయచేసి పాకిస్తాన్కు బ్లాగింగ్ చేయడానికి, టూరిజం కోసం వెళ్ళొద్దు. మీరు అక్కడ పెట్టిన ప్రతి రూపాయి మన సైనికుల రక్తం కళ్ళ చూడడానికి వాడుతున్నారు. లేదు, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద షిట్ అవుట్ అంటే వెళ్ళి చావండి. మీ ప్రాణాలకు భారతదేశం బాధ్యత వహించదు అని భారత్ అంటోంది. ఈ బార్డర్ క్రాసింగ్ను తక్షణమే బ్యాన్ చేశారు. 3వ రెస్పాన్స్, క్యాన్సలేషన్ ఆఫ్ సార్క్ వీసా ఎక్స్టెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్లో ఏమవుతుంది అంటే పాకిస్తానీ నేషనల్స్ ఇండియాకు రావడానికి వీసా ఇచ్చేవారు, స్పెషల్ వీసాలు ఇచ్చేవారు. లైక్ ఎవరికైనా జబ్బులున్నా, గుండెపోటు ఉన్నా, మెడికల్ ఇష్యూస్ ఉంటే అటువంటి వారు పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చి చికిత్స తీసుకునేవారు. పాపం పాకిస్తాన్ ఆర్మీ కారణంగా జబ్బున్నవారు ఇప్పుడు ఇండియాకు రాలేరు. నేను బెంగళూరులోని హాస్పిటల్స్లో చాలామంది బంగ్లాదేశీ, పాకిస్తానీ నేషనల్స్ను చూశాను. అక్కడ చీప్ ప్రైస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇండియాలో సర్జరీ చీప్గా ఉంటుంది అని ఇక్కడికి చాలామంది పాకిస్తానీలు వస్తారు. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేశారు. ఇదే చేత్తో ఎవరెవరైతే పాకిస్తానీల పైన మోజుతో అక్కడి వారిని పెళ్లి చేసుకుంటారో అటువంటి వాళ్ళను కూడా పర్మనెంట్గా బ్యాన్ చేసి హిట్ లిస్ట్లో పెట్టాలి. పాకిస్తానీ నేషనల్స్ పెళ్లి చేసుకున్న ఫ్యామిలీకు ఎటువంటి ఉచిత పథకాలు ఇవ్వకుండా కొత్త రూల్స్ను పాస్ చేయాలి. 5th and 6th రెస్పాన్స్ ఆల్మోస్ట్ సేమ్. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్స్లో ఉన్న సభ్యులను, పాకిస్తానీ దౌత్యవేత్తలను అంటే పాకిస్తానీ డిప్లొమాట్స్ను తక్షణమే పాకిస్తాన్కు 48 గంటల సమయంలో వెళ్ళిపోవాలి అన్నారు. సో డిప్లొమాటిక్ టైస్ అన్నీ క్యాన్సిల్ చేశారు. సో ఇవన్నీ ఓకే, బట్ చాలామంది ప్రజలకు దీనిపైన రుచి లేదు. ఎప్పుడో 2019లో కొనుక్కున్న రఫేల్ జెట్ను దుమ్ము దులిపి ఇజ్రాయెల్ యొక్క GBU బంకర్ బస్టర్ బాంబ్స్ను లోడ్ చేసి ముజఫరాబాద్లో ఉన్న పాకిస్తానీ మెయిన్ ఆర్మీ బేస్ను టార్గెట్ చేసి రావాలి అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సుష్మితా సేన్ గారు ఈవిడ ఏమంటారు అంటే పాకిస్తానీ యాక్ట్రెస్ అంట, ఫవాద్ ఖాన్ వంటి వారంట ఇండియాకు వచ్చి పని చేయాలంట, వీళ్లకు బాలీవుడ్ ఛాన్సెస్ ఇవ్వాలంట. నేను సినిమా గురించి మాట్లాడితే కంపు వస్తుంది. మళ్ళీ చెబుతున్న ఈ ఫవాద్ ఖాన్ ఎవడో తెలుసా? కరణ్ జోహర్ లవర్ వీడు. వీళ్ళిద్దరికీ రిలేషన్షిప్ ఉంది. ఫవాద్ ఖాన్ను ఎలాగైనా ముంబై రప్పించాలి అని చెప్పి ఇదంతా కరణ్ జోహరే చేస్తున్నాడా? ఈ ఫవాద్ ఖాన్ లాంటి అందగాడు ఇండియాలో లేడా? ఏం పెద్ద తోపు యాక్టర్ని ఇతన్ని తీసుకొస్తున్నారు. ఇండియా తక్షణమే పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచెస్ను ఆడడం స్టాప్ చేయాలి. కట్ ఆల్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్. దుబాయ్లో ఆడదాం, ఇంగ్లాండ్లో పాకిస్తాన్తో ఆడదాం, ఇవన్నీ కాదు, పూర్తిగా కట్ చేయాలి. బలోచిస్తాన్కు ఓపెన్లీ సపోర్ట్ చేయాలి. బలోచిస్తాన్ ఎంబసీను ఇండియాలో ఓపెన్ చేయాలి. బలోచిస్తాన్ను ఒక సపరేట్ దేశంగా భారత్ గుర్తించాలి. ఇండియాతో వ్యాపారం చేయాలి అనుకునే దేశాలు బలోచిస్తాన్ను సపోర్ట్ చేయమని డిమాండ్ చేయాలి. డిప్లొమాటిక్గా ఒత్తిడి తీసుకురావాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు తక్షణమే ఒక సభను ఏర్పాటు చేసి పబ్లిక్గా బలోచిస్తాన్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడాలి. తద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో బలోచిస్తాన్ ఉద్యమం హైలైట్ అవ్వాలి. కాశ్మీర్ బడ్జెట్ డబ్బును కట్ చేసి బలోచిస్తాన్ కోసం ఖర్చు పెట్టాలి. UK, అమెరికా, నేపాల్, సౌదీ, ఒమాన్, తైవాన్ ఇలా అన్ని దేశాల్లో బలోచిస్తాన్ సపోర్టివ్ ఆర్గనైజేషన్స్ను ఓపెన్ చేయాలి, ఫండింగ్ చేయాలి. గల్ఫ్ ముస్లిం దేశాలకు ఎలా పాకిస్తాన్ ఆర్మీ బలోచి ముస్లిమ్స్ పైన ఆగిత్యం చేస్తోంది అనేది ఎక్స్పోజ్ చేయాలి. ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలామంది ఎక్స్పర్ట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఇండస్ బార్డర్ ట్రీటీను బ్యాన్ చేయడం, వజా బార్డర్ను క్లోజ్ చేయడం ఇవన్నీ పెద్దగా ఇంపాక్ట్ను క్రియేట్ చేయవు. పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అయిన ఆసిఫ్ మునీర్కు ఎటువంటి ప్రభావం చూపించదు. చీమ కుట్టినట్లు కూడా వీళ్ళకుండదు. బికాజ్ ఈ రెస్పాన్సెస్ ద్వారా పాకిస్తానీ రైతులు బాధపడుతున్నారు. ఈ రెస్పాన్సెస్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న రోగులు బాధపడతారు, కానీ పాకిస్తానీ ఆర్మీ సభ్యులు బాధపడరు. సో నో యువర్ ఎనిమీ, హిట్ యువర్ ఎనిమీ. డైరెక్ట్గా మాస్టర్ మైండ్ అయిన పాకిస్తానీ సైన్యం పైన దాడి చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇటువంటి డీటెయిల్డ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.